ఆర్‌సీబీ ఎలా అయితే విన్ అయింది. విరాట్ కోహ్లీ గారు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ 18 సంవత్సరాల నుంచి ఒకే టీమ్‌లో ఈసారైతే కెప్టెన్‌గా గూడా కాకుండా మామూలు ప్లేయర్‌గా నిలబడి ఆడి టీమ్‌ని గెలిపించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క కోహ్లీ గారు మాత్రమే. అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ అయిపోతున్నారు ఫస్ట్. ఎందుకంటే చాలామంది వాళ్ళని ఎక్కిరిచ్చారు. ఈసాల కప్ నమ్మదే అన్నప్పుడల్లా వాళ్ళని ఏదో ఒకటి అంటానే ఉన్నారు. ట్రోల్ చేశారు. ఈసారి కూడా అలాగే జరిగిద్దని చాలామంది అనుకున్నారు. అయితే వాళ్ళందరికీ గుణపాఠంగా విన్ అయ్యి చూపించారు కోహ్లీ గారు. ఈసారి తన కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు తను ఎందుకు టీమ్ కోసం. అలా రీసెంట్ టైమ్‌లో ఎవరైనా ప్లేయర్స్‌ని మనం చూసామంటే విరాట్ కోహ్లీ గారిని. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది అభిమానులున్నారు విరాట్ కోహ్లీ గారికి. నిన్న ఆర్‌సీబీ గెలవడంతో అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే 'అల్లు అర్జున్' గారు వాళ్ళ అబ్బాయి గూడా ఆర్‌సీబీ ఫ్యాన్ అనుకుంటా. అయితే నిన్న చాలా ఎమోషనల్ అయిపోయాడు. 'అల్లు అర్జున్' గారైతే ఇన్‌స్టాలో దాన్ని పోస్ట్ గూడా చేశారు. అయితే చూసారా ఎంతమంది ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక సంవత్సరం గాదు, 2 సంవత్సరాలు గాదు. దగ్గరగా 18 సంవత్సరాల నుంచి ఎదురు చూపు గాబట్టి, విరాట్ కోహ్లీ అయితే అక్కడ స్టేజ్ మీద కూర్చొని ఏడ్చేసేసాడక్కడ. అయితే ఇలా చాలామంది టీమ్‌ని నమ్ముకొనున్నోళ్ళు కొంతమందుంటారు. ఇలా వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిచ్చిద్ది వాళ్ళ టీమ్ గెలిచినప్పుడు. ఆర్‌సీబీ అయితే నాకైతే పంజాబ్ మీద గెలవరు అని చాలామంది అన్నారు కూడా నిన్న. కానీ ఎలా అయినా చివరికి గెలిచి చూపించారు. ఎందుకంటే ఈసారి చాలామంది ఆర్‌సీబీ వైపు గెలిచిద్దనుకున్నారు. ఫస్ట్ నుంచి వాళ్ళు బాగా ఆడుతా వచ్చారు. ఫైనల్స్‌కొచ్చారు. అలాగే ఫైనల్స్‌లో కూడా వాళ్ళేంటో నిరూపించుకున్నారు. ఈ మొత్తం క్రెడిట్ అంతా కోహ్లీ గారికే వెళ్ళిద్దని చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే కెప్టెన్ ఉన్నారు వాళ్ళకెళ్ళిద్దిగా అనొచ్చు. కానీ టీమ్‌ని నమ్ముకొని ఉన్న వ్యక్తి కోహ్లీ గారే కాబట్టి క్రెడిట్ అంతా కోహ్లీ గారికే వెళ్ళిద్ది. అలాగే ఎక్కడ చూసినా కోహ్లీ గారికి ఫ్యాన్స్ ఉన్నారు మన ఇండియాలో. అయితే ఆళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు నిన్న. మీలో ఎంతమంది ఆర్‌సీబీ గెలిచిందని సంతోషంగా ఉన్నారో కింద కామెంట్‌లో మెసేజ్ చేయండి.